నువ్వు మొహం చూసిందే ఒక రోజు, రెండో రోజు నీకు బర్త్డే పార్టీ గ్రాండ్ గా ఎట్టా చేస్తారు వాళ్ళు? చేసినారు మేడం. సరే చెప్పలే. మా ఎదురింటి పిల్లోళ్ళు మా పాపను అందరం పోయినాం మేడం. రాత్రి ప్లమ్ కేక్ తెచ్చి వాళ్ళు పియాను అవి అన్ని పెట్టే లోపు ఇంకా నేను అప్పుడు మా అమ్మ అందరు వదిలిపెట్టి వెళ్ళకల్లా వీళ్ళు ఇంత ప్రేమ చూపిస్తాండి అని ఇంకా వాళ్ళ మాట వినడం స్టార్ట్ చేసిన తర్వాత గట్నే రోజు పోతాను మేడం. ఒక 4 రోజులు పోయినాక ఇంకా రోజు అప్పుడు నేను చాలా వీక్ ఉన్నా కదా. అంటే దేనికి వెళ్ళేదాను? మిషన్ నేర్చుకోవడానికి. మరి మిషన్ ఎవరు నేర్పేవాళ్ళు? సార్ ఎంబ్రాయిడింగ్. వాళ్ళ బాబు ఉన్నాడు, ఆ పిల్లోడు మధ్యాహ్నం కాలేజీ పోతాడు, ఇంటి ఎదురుగానే కాలేజీ, మధ్యాహ్నం నుంచి వస్తాడు మేడం. ఇంకా అందరం ఆమె టీచరు స్కూల్ పోతుంది, నేను నేర్చుకుంటాను మేడం. సార్ దగ్గర నేను ఒక్కదాన్ని. ఇంకా కొద్ది రోజుల తర్వాత ఇంకొక పాప వచ్చింది. ఓహో, ఎన్ని రోజులు వాళ్ళు నేర్పిస్తున్నది నీకు ఒక్కదానికేనా? నేను ఒక్కదాన్ని. ఇంకా పోయినాక ఇంకా వాళ్ళు నాకేం మిషన్ నేర్పిలే, నువ్వు చాలా డిప్రెషన్గా ఉండవు, నీకు ఇప్పుడు బుర్రకి ఎక్కదులే, కొంచెం ఇంట్లో పని చేయి, అది చేయి ఇది చేయని నన్ను బాగా వాళ్ళ సొంత మనిషిలాగా కేక్ పడిపోయావు. బాగా చూసుకున్నారు మేడం. అన్నం పెట్టడం, ఇంకా మధ్యాహ్నం కూడా అన్నం పెట్టడం, మళ్ళీ రాత్రికి కూడా పిల్లోడు అన్నం తీసుకురావడం. పాప ఎక్కడ భోజనం చేసేదమ్మా? పాప కూడా అక్కడ పాపను కూడా తీసుకుపోతాను సార్, అప్పుడు స్కూల్ లేదు కదా. సో పాప భోజనం కూడా వాళ్ళ ఇంట్లోనే, నీ భోజనం కూడా ఎటొచ్చి రాత్రి పడుకోవడానికి వేరే చోటుకు వెళ్ళి మా ఇంటికి పోతాను. సో అంత మంచిగా చూసుకున్నారు, అక్కడ వరకు అర్థమైంది. మరి మిషన్ నేర్చుకోకుండా డే అంతా ఏం చేసేదానివి? భోజనం చేసినాక మేడం ఆ ఇంట్లో ఏం చేసేదానివి రోజంతా? మిషన్ నేర్పించడానికి నీకు కాజాలు అవి వేసాయి, మీకు రాదు కదా చిన్న పనులు, ఈ పెద్ద పనులు నీకు రావులే, నీకు డిప్రెషన్ ఉంది మైండ్, ఇంకా కొద్ది రోజులు నువ్వు బాగా డెవలప్ గా. అప్పుడు నేను వీక్ ఉన్నా, ఎంబ్రాయిడింగ్ అవి పెట్టాలంటే బోల్ట్ అట్లా అయ్యి నాకు అంత శక్తి లేదు మేడం. ఉన్న తర్వాత మళ్ళీ కట్టిన మేడం. 16వ తేదీ 5,000 ఫీజు కట్టి. 5,000 నెలకు? 5,000 కాదు మేడం, అడ్వాన్స్ కోర్స్ 30,000. 30,000 ఫస్ట్ అడ్వాన్స్ 5,000. ఆ రోజు నా బర్త్డే కదా అని గురుదక్షిణ ఇచ్చి దండం పెట్టుకొని వచ్చిన. తర్వాత 10 రోజులు పోతానే మీ సారు సెల్ పోయింది, రాత్రి సిమ్ములు తీసి టేబుల్ మీద పెట్టి సెల్ తీసిపోయినారని అందరు ఏడుతున్నారు. సిమ్ములు తీసేసి సెల్ ఫోన్ పట్టుకెళ్ళారు. మీ సార్కు సెల్ లేకుంటే ఇబ్బంది అవుతుంది, నువ్వు పో బిడ్డ, నాకు ఆడపిల్లలు లేరని నన్ను బిడ్డ అంట. ఆమెకు 2 కొడుకులే మేడం. బిడ్డ నువ్వు మీ సార్ పోయి. ఎంత వయసు ఉండొచ్చు వాళ్ళవి? ఇప్పుడు ఆమెకు 54, 55, ఆ సార్కు 50. ఆయనకంటే ఆమె ఎంప్లాయ్ కాబట్టి 4 ఏళ్ళు పెద్దది, 4 ఏళ్ళు చిన్నోడు. ఆయనే చిన్నోడా? ఆయనకి 52, ఆమెకు 55, 56. వాళ్ళు అన్యోన్యంగానే ఉండేవారా భార్యాభర్తలు? ఏమో సార్, నేను రాత్రిలో ఉండను కదా. రాత్రుల గురించి కాదమ్మా, పగలంతా కూడా. అంటే ఆమె డ్యూటీ పోతుంది సార్. అంటే మామూలుగా మాట్లాడుకోవడంలో తెలుస్తుంది కదా. బాగా ఆమె ఏమంటది బిడ్డ అంటది సారా, ఆయనేమో అమ్మ అంటాడు, ఆమెమో బిడ్డ అంటది, అందరినీ బిడ్డ అంటది. సార్ను బిడ్డ అంటది, మమ్మల్ని బిడ్డ అంటది. సరే వాళ్ళని ఏదో అనుకో, సెల్ ఫోన్ స్టోరీ చెప్పు. సెల్ ఫోన్ ఇంకా పోయినా సార్, పోయి 20,000 డబ్బులు తీసుకొని పోయినా సార్. 20,000 డబ్బులు తీసుకొని నువ్వు బస్ ఎక్కి ఇంటికి పో, నేను మళ్ళీ వచ్చాను సార్ నన్ను ఇంటికి పంపించాను. మేడం స్కూల్కి వచ్చింది 4 గంటలకల్లా, నేను 3 కల్లా ఇంటికి వచ్చిన నంద్యాల నుంచి. వచ్చిన తర్వాత ఏడు బిడ్డ మీ సార్ అంటే, మేడం ఏమో డబ్బులు తీసుకొని సార్ రాలే మేడం అంటే, సరే వచ్చాడులే నువ్వు ఉండు అన్నది. నేను మామూలుగా రోజు 20,000 నీ దగ్గర అప్పు తీసుకున్నారా వాళ్ళు? సెల్ ఫోన్ కొని ఇంక దాంట్లోకే ఫీజులోకి 30,000 ఫీజులో 20,000 ముందే తీసేసుకున్నారు. నీకు ఇంకా నేర్చిపోయింది కుట్లు 25,000 అది మొత్తం. ఇంకా 5,000 బాకీ అంతే మనం. అంతే. కోర్స్ ఎంత కాలం సుమారుగా? వాళ్ళు ఫస్ట్ చెప్పడం 6 నెలలు అని చెప్పారు. 6 నెలలు అని చెప్పినారు. ఇంకా జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది మేడం. మార్చిలో వాళ్ళ చిన్న అబ్బాయి బర్త్డే వచ్చింది, మార్చి 21. మళ్ళీ వాళ్ళ బర్త్డేకి వాళ్ళ బంధువులు అందరు వచ్చింది. మళ్ళీ ప్లమ్ కేక్ కట్ చేశారు. మళ్ళీ నన్ను తెమ్మన్నారు. ఆ రోజు నీ బర్త్డేకి మేము తెచ్చినాం కదా, కేక్ కూడా రిటర్న్ తీసుకున్నారు. ఈ రోజు నువ్వు తీసుకురా అంటే 5,000 ఇచ్చినప్పుడు ఒక కేక్ రిటర్న్, ఇప్పుడు కేక్ మళ్ళీ కేకు బట్టలు తీసుకొచ్చిన. బట్టలు తీసుకొచ్చినాక, ఏమమ్మా మీ సార్కి సెల్ కొనిచ్చినవే, పిల్లోడు బర్త్డేకి ఒక టీవీ తేవచ్చు కదా. కొనిచ్చావన్నారా? మీ సార్కి ఏమో కేకు టీవీ అది సెల్ కొనిచ్చినావు, పిల్లోడికి ఒక టీవీ LED టీవీ తేవచ్చు కదా అని మా మేడం. అమ్మ ఒక్క నిమిషం, నీకు బ్యాంకులో ఎంత అకౌంట్ ఉంది, ఎంత కంపెన్సేషన్ ఇచ్చారు, ఎంత బంగారం ఉంది అన్నది అంతా వాళ్ళకి తెలుసు? ముందే ఫస్ట్ రోజే చెప్పాను. అంటే వీళ్ళు నాకు కసులు దోపి అన్ని అంటే నాన్న అట్లా చెయ్యను సార్, నా కాడ ఇంత బంగారం ఉంది, ఇంత ఉంది అని చెప్పాలేంటి? నేను ఇచ్చుకోవడానికి నాకు స్తోమత ఉందని చెప్పాలి కానీ ప్రతి చాట్ నీ ప్రాపర్టీ లిస్ట్ ఎందుకు చెప్తావు? అంటే వాళ్ళు నన్ను ఇడిచిపెట్టిన వచ్చిన వాళ్ళు చెప్పినారు, ఇటు వచ్చింది ఆమెకే ఇబ్బంది లేదు అంతా ఉంది అని. వాళ్ళు కొంచెము శుద్రవాళ్ళు మేడం, బుచ్చగాలంటే ఇంకా వాళ్ళు మొత్తం. సో సరేలే, ఎంత ఇంచు టీవీ కొన్నావు? ఎంత తేలే సార్, బతికించు. నేను తేలేనులే మేడం, ఇప్పుడు నాకు డబ్బులు లేవు. అసలు అట్లా అడుగుతారా? అన్నారే అనుకో, జోక్స్ చాలే మేడం అనాలి. నువ్వు ఇచ్చింది 20,000 ఫీజు కోసం కదా, సార్కి 20,000 గిఫ్ట్ ఇచ్చావు, పిల్లాడికి LED టీవీ అంటారా అనేది మేడం. అదంతా కూడా వదిలేస్తే వేరే ఎవరు అనుకుంటే ఏమన్నా అనుకోవచ్చు. మీరు BSc చేశారు, మీరు ఎంత తెలివైన వాళ్ళు అయ్యి ఉండాలి సమాధానాలు చెప్పడానికి. అంటే ఇంకా సర్లేండి, వచ్చి ఇంకా మళ్ళీ మార్చిలో వచ్చినారు, అందరు వచ్చినారు మేడం. పార్కు ఒకటి మా దగ్గరనే శివాలయం ఉంది మేడం,
ఆడికి అందరం పోయినాము. అందరూ ఓకే చేసిన, అందరికి పరిచయం చేసినాం. ఈ అమ్మాయి మన అమ్మాయే, ఈమెకు ఎవరు లేరు. శివాలయమా? ఇదడానికి పోయినారు. అంటే వాళ్ళే ముక్కోవడానికి కాదు, బాగుంటది అనమాట. అంటే వాటర్ చెప్పు పోయిన తర్వాత అందరికి పరిచయం చేసినారు. అందరూ బాగున్నాయి మేడం. ఇంకా ఒక ఫ్యామిలీ లాగా నేను వాళ్ళలో కలిసిపోయినా మేడం. వాళ్ళకన్నీ తినడము, ఇంకా నేను ఏం నేర్చుకునేదిలే మేడం. పోయే చలక సార్ షుగర్ ఉంది అని సంగటి చేయాలి. నా సంగటి చేసి పెట్టుమా, మీ సార్కు కొంచెం బాగా చూసుకో బిడ్డ, సార్ షుగర్ పేషెంట్, బీపీ ఉంది, జాగ్రత్తగా అని చెప్పి. ఇది ఇట్లా జరుగుతానే లోపల సంకటి చేసావా? ఇల్లు ఓడలేదు కానీ సంకటి చేసి పని మంచిది మేడం. ఇల్లుడు కింద పని మంచి ఉడుతుంది, పైన రూమ్ లో మేము ఉడచాలి మేడం, మిషన్ ఉండేదాన్ని. తర్వాత వచ్చేసి ఆమె ఏం చెప్పిందంటే, మనకు అసలు నాకేం తెలియదు, పైన ఏమో బిడ్డ అంటుంది, లోపలేమో ఎవడో మగుడు లేదని తెచ్చిపెట్టుకున్నాడు నా మగుడని అందరికి ప్రచారాలు చేసిందంట మేడం. నాకైతే ఫస్ట్ తెలియదు. నన్నేమో బిడ్డ అంటుంది. వాళ్ళేమో ఆయన ఏమో ఏమంటాడని మా కోడలని, మేడం ఉన్నప్పుడు బిడ్డ అంటాడు, మేడం అయినాక మా కోడలు అంటాడు అందరికి చెప్పడం. మరేంటి ఇన్ని రకరకాల నామకరణాలు నాకు ఎందుకు చేస్తున్నారు? నువ్వు ఎప్పుడు అడగలేదా? నీకు మంట పుట్టలేదా? నేను బిడ్డనా కోడలనా ఎవరినైనా అడగాలి కదా. మరి మీరు అడిగినాం సార్. అడిగితే అట వరుసలు చేసి మనం అంతా వరుస అవుతారు, నువ్వు నాకు కోడలు అవుతావులే, మీ మేడం అంతే పిల్లలు ఆడపిల్లలు లేరు కాబట్టి ఊరికి అందరినీ బిడ్డ అంటది అన్నాడు. ఇంకా జరిగిపోయిన తర్వాత ఇంకా ఏప్రిల్ వచ్చింది మేడం. ఏప్రిల్లో కూడా కంటిన్యూగా అట్నే అయింది. ఏ సంవత్సరం ఏప్రిల్ అమ్మది? 2021. తొందరగా చెప్పు. 2021 అయిపోయింది సార్. ఇంకా మేలో కరోనా వచ్చింది, ఇంకా సాలించుకుని ఇంకా పోలే మేడం మిషన్కు. ఇంకా ఆ అమ్మాయి జాలించుకునేది, నేను జాలించుకున్నా. ఇంకా కరోనా వాళ్ళ ఇంట్లో ఆమెకు మేడానికి అందరికి వచ్చింది అన్నారు, కానీ నాకైతే క్లారిటీ తెలియదు. అంతలోపే మేలో వచ్చేసి వాళ్ళ బామర్ది చనిపోయినాడు కరోనాతో, సారు వాళ్ళ బామర్ది. అప్పుడు ఆమె ముండ మోసుకోవడానికి జాకెట్, వైట్ జాకెట్ అవన్నీ కుట్టించుకోరామంటే ఈమె టీచర్ కదా, బయటికి పోదని, నువ్వు పోయి తేపోనాయన అంటే అవన్నీ పసుపు కుంకుమ అన్నీ నేనే తెచ్చి అన్ని చేసిన. అప్పుడు మళ్ళీ ఆమె గొడవ పెట్టుకునేదంట లోపల. ఇవన్నీ అయినాయి కానీ ప్రెసెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. ప్రతిరోజు ప్రతి నెలది అనేది మనం కరెక్ట్ కాదు కదా. ఇంకా అదే ఇప్పుడు ఇంకా మేలో మానుకున్నా మేడం. ఏది మానుకున్నారు? అక్కడ నుంచి కరోనా వచ్చింది కదా సార్, మొత్తం బిడ్డతో పాటు వెళ్ళిపోయి బయటకు నువ్వు? అవును సార్. అంటే నేను రోజు మా ఇంట్లోనే ఉండేది, పొద్దున ఉదయాన్ని పోతా, సాయంత్రానికి. అదేలేమ్మా, అక్కడ నేర్చుకోవటం అనేది ఇంకా మేతో వాళ్ళ ఇంటికి మేము పోలేదు. సో వాళ్ళ ఇంటికి పోలేదు, వాళ్ళతో తెగదెంపులు చేసేసుకున్నారు? తెగదెంపులు ఏం లేవు సార్. మళ్ళా వాళ్ళు అన్నం గిన్నం తెచ్చాడు పిల్లోడు నాకు. అందరు వాళ్ళు ఎందుకు తెస్తారమ్మా మీ ఇంటికి? మీరు వెళ్ళడం మానేశాక వాళ్ళు ఎందుకు తీసుకొస్తారు? సంబంధం మీతో వాళ్ళకి ఎందుకు తేవాలి? ఏమో ఈ పిల్లకి ఎవరు లేరు కదా, అంతా మనమే కదా పెద్ద దిక్కు అని తెచ్చాను. ఇంకేం కట్ చేసుకున్నారు మీరు? అయినా కట్ ఎందుకు చేసుకున్నారు? అసలు కాలే మేడం, కాలే సార్. రిలేషన్ కట్ అవ్వలేదు, జస్ట్ వెళ్ళటం మానేశారు. కోవిడ్ అని వెళ్ళటం మానేశారు అంతే మేడం. అంతేనా? నేను ఏమైనా అవమానించారా? వాళ్ళు అప్పుడు అసలు ఏమనలేదు సార్. కదా ఆవిడేదో ప్రచారం చేసిందని అన్నావు కదా, లోపల చేసిందని మళ్ళీ నాకు తెలిసింది సార్. అంతే. సరే, తర్వాత వాళ్ళు కొడుకులు సార్ వచ్చేవాళ్ళు. ఆ మేడం ఎప్పుడు రాదు మా ఇంటికి, ఎప్పుడు రాలేదు. వాళ్ళ పిల్లలు వచ్చారు, సార్ వచ్చారు, రోజు చూసుకుంటారు, పోతారు. ఇంకా వాళ్ళు ఆ స్కూల్లో పని చేస్తున్నాడు కాబట్టి సార్ కొంచెం మంచి పేరు ఉంది, సార్ మంచోడలే, వచ్చినాడు పోయినాడని మా ఇంటి వాళ్ళు కూడా ఆ సార్ 20 ఏళ్ళ నుంచి ఆ బడ్స్ స్కూల్లో పని చేస్తున్నాడు కాబట్టి ఎవరు ఏమనలే మేడం, వచ్చంటే పోతంటే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.